దాసు, మీరు నువ్వు దుర్గారావి కదూ? నేనేరా నీ కాలేజీ ఫ్రెండ్ దుర్గారావుని. ఎన్నాళ్ళైందిరా దాసు నిన్ను చూసి. నువ్వు చాలా మారిపోయావురా, గుర్తుపట్టలేనంతగా మారిపోయావు. కాలేజీ డేస్లో బక్కగా ఉప్మా నూత్తే గాల్లో ఎగిరిపోయేవాళ్ళ ఉండేవాడిని. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యాను. దుర్గా, నీ షేపే కాదు స్టైలు మారింది. నమ్మలేకపోతున్నానరా, ఈ కారు, ఈ గెటప్. ఒకే ఒక్క సంవత్సరంలో కోటీశ్వరుని అయిపోయానురా. ఏంటి, ఒకే సంవత్సరంలో కోటీశ్వరుడు అయిపోయావా? ఎలా? మనసుంటే మార్గం ఉంటుందిరా. అవునరా, నా సంగతి సరే. నువ్వేంటి చీప్గా ఈ కాకి డ్రెస్ ఏంటి? కనీసం బైక్ మీద కూడా రాకుండా ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావేంటి? ఏం చేస్తాం దుర్గా, అందరికీ నీ అంత అదృష్టం ఉండద్దు. బతకాలిగా, అందుకే ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నాను. చీ 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 చీ, ఉద్యోగం చేస్తున్నావా చీప్గా? కాలేజీ డేస్లో గొప్ప గొప్ప బిజినెస్ల గురించి చెప్పేవాడివి. ఎన్నో అనుకుంటాం, జరగద్దు. ఈ ఒక్క మాటతోనే అర్థమైపోయిందిరా నువ్వు ఎలాంటి మిడిల్ క్లాస్ జీవితాన్ని అనుభవిస్తున్నావో. బ్యాడ్, వెరీ బ్యాడ్. నీలాంటి జీనియస్ ఫెలో ఇలా. ఛ, ఐ పిటీ యూ, రియల్లీ ఐ పిటీ యూ. ఏం చేస్తాం, తలరాత. తలరాత కాదురా, చాతగానితనం. దుర్గా, సారీ, హర్ట్ చేశానా? చూడరా దాసు, ఒకప్పుడు నేను నీకంటే దుర్భరమైన దరిద్రంలో బతికాను. కానీ ఇప్పుడు చూడు, ఒళ్ళంతా బంగారం, కదిలితే ఏసీ కారు, లక్షల బ్యాంకు బ్యాలెన్స్, కోట్ల వ్యాపారం. కోట్ల వ్యాపారమా? ఏంటా వ్యాపారం? నీకు కూడా నాలాగా గొప్పవాణ్ణి కావాలనుందా? ఉంటే చెప్పు. 6 నెలలు తిరిగేలోగా నిన్ను లక్షాధికారిని చేస్తాను. 1 ఇయర్లోగా నిన్ను కోటీశ్వరుని చేస్తాను. నిజంగానే? అవునరా, ఈ దుర్గారావు మాట అంటే మాటే. చెప్పు, ఉందా లేదా? ఉంది, కానీ కాణీలు, అనాలు, బేడాలు ఆ కాలం ఎప్పుడో పోయిందిరా. ఇప్పుడంతా లక్షలతో వ్యాపారం. అమ్మో, లక్షలే? దాసు, లాభాలు ట్రంకు పెట్టెల్లో రావాలంటే పెట్టుబడి కనీసం అగ్గిపెట్టెంతనా పెట్టాలి కదా. ఓ పంచేయరా దాసు, నీకు నమ్మకం కుదరాలంటే ఎంతో కాదు 2 లక్షలు పట్టురా. 2 లక్షలా? అవునరా, 2 lakhs, 2 లక్షలు పెట్టుబడిగా పెట్టి నా బిజినెస్లో చేరు. 5 రెట్లు లాభం అంటే 10 లక్షలు. నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు పెడితే 50 లక్షలు అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ 50 లక్షలు పెడితే 2.5 కోట్లు. ఆ నెక్స్ట్ ఇయర్ 2.5 కోట్లు పెడితే 10 కోట్లు. ఐడియా బానే ఉంది, కానీ నా దగ్గర 2 లక్షలు. నీ దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర అప్పు తీసుకోరా. 2 లక్షలు అప్పా? నాకెవడిస్తారా? అది కూడా నేనే చెప్పాలరా ఫూల్. నీ చెల్లెలు శృతి ఉందిగా, ఆ మధ్య చూశానులేరా, సిటీలో ఫేమస్ అయిన శృతి బిల్డర్స్ ఇప్పుడు తందేనటగా. మరి ఇంకేంటి, చెల్లి అని నైస్గా ఐస్ చెయ్యి. అది అంత తేలిగ్గా ఒప్పుకునే రకం కాదు. చూడరా దాసు, మనుషుల్ని పట్టాలంటే సెంటిమెంట్తో కొట్టాలి. సిస్టర్ సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు 2 కలిపి కొట్టు, తప్పకుండా పని అవుతుంది. సరే, ట్రై చేస్తాను.
చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. శృతి, నా లక్కీ నంబర్ 3. నా లైఫ్లో నీ నంబర్ కూడా 3. అంటే ఇక మీద నా లైఫ్ కూడా 3 పువ్వులు 6 కాయలు. అంటే తొలి పెళ్ళం తోటకూర, మలి పెళ్ళం మామిడి పండు, మూడో పెళ్ళం ముంత మామిడి పండు అంటారు. చూడండి మేనేజర్, పంజగుట్ట సైట్లో మనకు వచ్చిన షేర్ 5,50,00,000. ఆ అమౌంట్తో వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత మనం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరలో సైట్ మీద మనకు వచ్చేది దగ్గర 1 crore. ఆ 1 crore మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. టోకెన్ నెంబర్ 3. సారీ సార్, మీ అకౌంట్లో డబ్బు లేదు. బ్యాలెన్స్ నిల్ ఉంది సార్. వాట్? డబ్బు లేదా? సరిగా చూడండి. దిస్ ఈజ్ మై పర్సనల్ అకౌంట్. 50 lakhs, 50 లక్షలు ఉండాలి. ఉండాలి కాదు, ఉండేది సార్. వారం ముందు దాకా మొత్తం అమౌంట్ అంతా డ్రా చేశారు. ఎవరు డ్రా చేశారు? శృతి పేరు మీద 50 లక్షలు డ్రా చేశారు. సింగిల్ చెక్ నేనే పే చేశాను. మీ అకౌంట్ ఆల్రెడీ క్లోజ్డ్. శృతి, యూ చీటర్. ఒక మంచి పని కోసమే అయినా అందరి చేత చెడ్డదానిగా ముద్రించబడ్డాను. అయినా కూడా మీరు నన్ను... శృతి, నిజం తెలియకముందు నేను కేవలం ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆరాధిస్తున్నాను, అభిమానిస్తున్నాను. నిన్ను నాదారిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను. అర్జున్, మన సంగతి తర్వాత. ముందు సంధ్యక్కని మీ అన్నయ్యని కలపాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత తేలికైన విషయం కాదు శృతి. తెలుసు అర్జున్, అందుకే నా బాధంతా. వాళ్ళిద్దరినీ కలపలేకపోతే ఇన్నాళ్లుగా నేను ఆడిన నాటకానికి అర్థమే ఉండదు. అవును, ఆనంద్ గారికి సంధ్యక్క మీద అనుమానం కలగటానికి కారణమేమిటి? అదంతా కావేరి వాళ్ళమ్మ కలిసాడిన డ్రామా. డ్రామా అని తెలిసినప్పుడు ఏదో విధంగా వాళ్ళ డ్రామాని బయటపెట్టి ఉండొచ్చు కదా. కావేరి వాళ్ళమ్మ కలిసి అన్నయ్యని సంజయ్ వదిలిని ఎలాగైనా విడదీయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఓ కట్టు కథనాల్లి మోహన్ని సంజయ్ వదిన్ని ఊరి బయటున్న రిసార్ట్స్కి వచ్చేలా చేశారు. అదే టైంకి వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండగా చూసి అనుమానించేలా ఆనంద్ అక్కడికి పంపించారు. అప్పటికే వాళ్ళిద్దరి మీద అనుమానంతో రగిలిపోతున్న అన్నయ్య కావేరి వాళ్ళు ఊహించినట్టే వదినని అపార్థం చేసుకున్నాడు. వాళ్ళ ట్రాప్లో పడ్డాడు. దొంగచాటుగా మోహన్ని కలుసుకోవాలని సంజయ్ వదిన అక్కడికి వెళ్ళింది అని నమ్మాడు. చివరికి దేవత లాంటి వదిన శీలాన్ని శంకించాడు. గర్భవతి అనే కనికరం కూడా లేకుండా నోటికొచ్చినట్టు తిట్టాడు. పతిత వంచకి నీచురాలనే ముద్ర వేసి శాశ్వతంగా ఆ ఇంట్లోంచి మెడబట్టి బయటికి తోసేశాడు. అంటే మీ అన్నయ్య గారి కళ్ళు తెరిపించాలి అంటే
కావేరి చేత నిజం బయట పెట్టించాలి. ఉమ్? శృతి, అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇంపాసిబుల్ కూడా కాదనుకుంటా. అంటే ఏదో ఒక రకంగా కావేరి చేత నిజాన్ని చెప్పిస్తాను అంటావు. ఎస్, ఆలోచన వరకు ఓకే. ఆచరణలో కూడా ఓకే అని మీ చేతే అనిపిస్తాను. ఓకే ఓకే, నువ్వంతటి సమర్థురాలివే అని తెలుసు, కానీ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్పను. ఏంటి, ఈ పోలీసు కూడా చెప్పకూడదా? పోలీస్ కాబట్టే దొంగ ప్లాన్లు చెప్పకూడదు సార్. నిజాన్ని బయట పెట్టించాక మీకే తెలుస్తుందిగా. వాళ్ళు ఆడిన డ్రామాకి ఈ శృతి ఆడబోయే రివర్స్ డ్రామా ఏంటో. సిమెంటు, స్టీలు, శాండ్ వీటి రేట్లన్నీ డబల్ అయ్యాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా డబల్ అయింది. అయినా కూడా కస్టమర్స్కి అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం కట్టివ్వాలి, పూర్తి చేసి ఇవ్వాలి. ప్రతి వాడు ఏదో లక్షలు సంపాదిస్తున్నాం అనుకుంటాడు. మన బాధలు ఎవరికి తెలుసు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు మన బిల్డర్స్ సమస్యలు ఎవరికి పట్టవు. ఏం చేస్తాం? అవునవును. సార్ ఏంటి? మీకోసం ఒకరు వచ్చారండి. ఎవరు? బిల్డర్ ఆనంద్. సరే రమ్మను. ఏ, నీకేమైనా పిచ్చా? ఆ ఆనందం ఎందుకు రమ్మన్నావు? వాడు పూర్తిగా దివాళా చేశాడు. ఆ శృతిని నమ్మి నిండా మునిగిపోయాడు. ఇప్పుడు ఎంతో కొంత బాధటానికి నీ దగ్గరకు వస్తున్నాడు. తెలుసు. హలో, బాగున్నారా? ఏదో ఉన్నావులే. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, ఇప్పుడు నా పొజిషన్ మీకు తెలుసు అనుకుంటాను. మాకేంట్లేండి, మన అసోసియేషన్లో అందరికీ తెలిసిందే. ప్లీజ్ మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను మళ్ళీ నిలదొక్కుంటాను. హెల్ప్? ఏం చూసి చేయాలి? ఇప్పుడు నీ వెనకాల ఏముందని చేయాలి? ఇల్లు లేదు, వాకిలీ లేదు, కంపెనీ లేదు, ఉద్యోగం లేదు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఇది నీ పొజిషన్, అంతేగా? చూడండి, అవసరం కొద్దీ మీ దగ్గరకు వచ్చాను కదా అని మర్యాద లేకుండా మాట్లాడకండి. చింత తెచ్చినా పులుపు తావలేదని పౌరుషానికే తక్కువ లేదు. ప్లీజ్, మీకు నా గురించి తెలుసు. ఒక్క 50,000 సర్దుబాటు చేశారంటే. ఏంటి 50,000? ఎలా తీరుస్తావు? నోట్లు ముద్దరేసి. ప్లీజ్, అన్యాయంగా మాట్లాడకండి. గతంలో నేను మీకు ఎన్నోసార్లు హెల్ప్ చేశాను. చేస్తే నీ డబ్బు మేమేమైనా ఉంచుకున్నావా? తిరిగిచ్చేశాంగా, వడ్డీతో సహా. అది కాదు. పోయా, ఉంచుకున్న దాన్ని నమ్మి మొత్తం రాసివ్వడం ఎందుకు? ఇలా దీనంగా మా ముందు నిలబడి దేవరేసడం ఎందుకు? ప్లీజ్, మీరు నా పర్సనల్ విషయాల గురించి మాట్లాడకండి. చూడానంద్, ఇలాంటి పర్సనల్ విషయాలే మగాడి కొంప ముంచేది. అయినా పెళ్ళామే, సెటప్పే. ఎంతో తెలివైన వాడివి, ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయావు? రాత్రి కూడా మంచి మూడ్లో ఉన్నప్పుడు సంతకం పెడితేనే అని ఉంటది. అవసరం కాదని మనోడు సంతకం పెట్టేసి ఉంటాడు. తాటి చెట్టు తల్లి కాదు, ఉంచుకున్నది పెళ్ళాము కాదని ఇప్పటికైనా తెలుసుకో ఆనంద్. ఎంత మోసున్నా సెటప్ని మెయింటైన్ చేయాలే కానీ ఉన్న మొత్తం రాసిచ్చేస్తే ఇదిగో నీలాగే నడు రోడ్డు మీద పడతారు.
సంధ్య తీసుకో. వద్దండి. పర్వాలేదు తీసుకో. థ్యాంక్స్. ప్రతిదానికి ఇలా థ్యాంక్స్ చెప్పాలా? అభిమానం అనేది మనసులో ఉంటే చాలదు. చాలదు. అభిమానాన్ని దాచుకోకూడదు, అప్పుడప్పుడు ఇలా తెలియజేస్తూ ఉండాలి అంటారు పెద్దలు. బాబు పుట్టేకి నువ్వు చాలా పెద్దదానం అయిపోయావు. ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఈ బుజ్జిగాన్ని చూసాకే కదా ఈ మాటలు. ఏనాటికైనా వీడు మీ అంత మంచివాడు, గొప్ప మనసున్నవాడై ఉండాలని నా కోరిక. చాలు చాలు, ఈ పొగడ్తలు చాలు. నిన్ను చూసి ఈ బుజ్జిగాడు కూడా నేర్చుకుంటాడు. నేర్చుకుంటే తప్పే ఉంది. మంచితనం ఎక్కడున్నా గుర్తించాలి అని చిన్నతనం నుంచి నేర్చుకుంటాడు నీలాగా. ఇటు ఇంకేమైనా కావాలా? ఇంకేమొద్దు. సరే. ఏంటి అలా ఉన్నావు? ఆయన ఎక్కడున్నారో ఇంకా తెలియలేదు. తెలుస్తుంది సంధ్య, అన్ని చోట్ల ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా. ఆ శృతి పుణ్యవాణి నాడి రోడ్డు మీదకి చేరారు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. ఆనంద్ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. ఎందుకంటే ఆడది చేసే పూజల్లో సగం పుణ్యం మగాడికే దక్కుతుంది. ఆ పుణ్యమే ఆపదల నుంచి కాపాడుతుంది అంటారు. ఎంత బాధలో ఉన్నా మీ మాటలు గాలిలో సేద తీర్చేలా ఓదార్పుగా ఉంటాయి. గార్డియన్ అంటేనే గార్డెనర్ లాంటి వాడు అని అర్థం. అంటే తోటమాల డ్యూటీ మొక్కల్ని పెంచడం మాత్రమే కాదమ్మా, వాటిని అందంగా నవ్వించడం, ఆహ్లాదంగా ఉంచడం అన్నమాట. రే నానా చీచీ. సర్దిబండ ఒకసారి లోపలికి రా. సార్ ఓ ఫుల్ బాటిల్ తీసుకురాపో. చెప్పేది నీకే. సారీ సార్, ఇప్పటికే మీ బాకీ 6,000 దాటింది. షాప్ వాడు బాకీ కట్టందే బాటిల్స్ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాడు సార్. డబ్బు 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 డబ్బులు కట్టకుండా పారిపోతానా? ఇదిగో తీసుకో. అబ్బా, ఇలాంటి విషయాలన్నీ ఇలా నడి రోడ్డు మీద ఏం మాట్లాడుకుంటాం? కారెక్కు. ఎక్కడికి? ఇలాగా. మా అమ్మ చెప్పుడు మాటలు విని సంధ్యకి మావికి మధ్య అగాధాన్ని సృష్టించాను. ఇప్పటిదాకా నువ్వు నేను మాట్లాడుకున్న ప్రతి మాట ఇందులో రికార్డ్ అయ్యింది.